గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో బిట్ కాయిన్ అండ్ ఇథీరియం అన్నీ కూడా నెగిటివ్లో ఉన్నాయి. బిట్ కాయిన్ మీరు చూసారనుకోండి 4,300 పాయింట్స్ నెగిటివ్లో ఉంది యాజ్ ఆఫ్ నో. సో ఫ్రైడే రోజు మనం అనాలిసిస్ చేసాం, షార్ట్ అనాలిసిస్. ఎవ్రీ ఫ్రైడే మనం అనాలిసిస్ చేస్తాం. లాస్ట్ ఫ్రైడే కూడా నేను అనాలిసిస్ చేశాను, లాంగ్ వీడియో బిట్ కాయిన్ ఎంతవరకు ఫాలో అవ్వచ్చు అని చెప్పి. అండ్ ఈ ఫ్రైడే కూడా నేను అనాలిసిస్ చేశాను, బట్ ఒక షార్ట్ వీడియో చేశాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మార్కెట్ ఒక రేంజ్లో ఉండే అప్పుడు అండ్ ఈ రేంజ్ బ్రేక్అవుట్లో బ్రేక్డౌన్లో ప్లాన్ చేయవచ్చు అని చెప్పాను. సో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్ని టెస్ట్ చేసింది. మార్కెట్ 90,500 కిందికి వచ్చింది అనుకోండి, 2,500 to 3,000 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పి. అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పి. కాకపోతే ఇక్కడ మీరు చూసినట్టయితే నోటీస్ చేస్తుంటే మార్కెట్ ఇక్కడ ఒకసారి బ్రేక్అవుట్ అయింది ఈ జోన్, బట్ ఈ జోన్ సస్టైన్ అవ్వలేకపోయింది. ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తే 93,285 మార్క్ చేస్తున్నాం. ఇక్కడ నేను ఆల్రెడీ మన ప్రీమియం ఛానల్ ఏందో అక్కడ కూడా క్లియర్లీ నేను అనాలిసిస్ చెప్పాను. అండ్ ఇక్కడ కూడా మనం చిన్న ట్రేడ్ ప్లాన్ చేసాం, ప్రాఫిట్ బుక్ చేసాం. దాని తర్వాత ఇక్కడ మార్కెట్ ఏదైతే ఫ్రైడే రోజు మార్కెట్లో ఏదైతే లెవెల్స్ డ్రా చేసాం దాన్ని బేస్ చేసుకొని సండే రోజు కూడా ఒక ట్రేడ్ ప్లాన్ చేసాం బేరీ సైడ్. అండ్ అక్కడ మూమెంటం లేకుంటే ఎగ్జిట్ అయిపోయి ఎప్పుడైతే ఈ జోన్ బ్రేక్ అవుతుందో మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు అని చెప్పి ప్రీమియం ఛానల్లో చెప్పాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవాళ మార్నింగ్ సెల్ సిగ్నల్ వచ్చింది, ఎర్లీ మార్నింగ్ సెల్ సిగ్నల్ వచ్చింది క్రిప్టో స్కాల్పర్లో. అండ్ అక్కడ నుంచి మార్కెట్ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇప్పుడు 4,000 పాయింట్స్ డౌన్లో ఉంది. సో ఇంకా డౌన్ సైడ్ రావచ్చా బిట్ కాయిన్ అంటే, బిట్ కాయిన్ యాజ్ ఆఫ్ నో ప్రైస్ యాక్షన్ వచ్చేసి సెల్ ఆన్ రైజ్ ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం అప్ సైడ్ వెళ్ళినా సరే 88,000 89,000 అక్కడ నుంచి కూడా మీరు బేరిష్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు కూడా బేరిష్ ప్లాన్ చేయొచ్చు, కాకపోతే రిస్క్ టు రివార్డ్ రేషియో అంత ప్రాపర్గా ఉండదు. ఎస్ఎల్ అట్లీస్ట్ ఒక 1,000 పాయింట్స్ పెట్టుకొని ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఎస్ఎల్ హిట్ అయింది అనుకోండి, మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఈ జోన్లో మళ్ళీ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు బేరిష్ సైడ్లో. అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ ఇంకా ఎక్కడి వరకు రావచ్చు అంటే 84,000 అండ్ 82,000 వరకు కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బిట్ కాయిన్లో. అండ్ ఇథీరియంలో చూసామనుకోండి, ఇథీరియం కూడా సేమ్ సెల్ ఆన్ రైజ్ ప్యాటర్న్. ఇథీరియం యాజ్ ఆఫ్ నో 2821 దగ్గర ఉంది, ఇంకా డౌన్ సైడ్ రావచ్చు 2,800 to 2,700 వరకు కూడా రావచ్చు. అండ్ ఇక్కడ కూడా సెల్ ఆన్ రైజ్ ప్యాటర్నే. మార్కెట్ ఇక్కడ కూడా రేంజ్ బ్రేక్ అయింది. అండ్ ఇక్కడ కూడా మార్కెట్ వచ్చేసి 2,900 to 950 లెవెల్కి వెళ్ళింది అనుకోండి, ఈ జోన్ నుంచి కూడా మనం బెరిష్ ప్లాన్ చేయవచ్చు డౌన్ సైడ్కి. అప్పుడు ఫస్ట్ ఈ లెవెల్ టార్గెట్ ఉంటుంది, ఇది బ్రేక్ అయింది అనుకోండి 2,800 అండ్ 2,900 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను టెలిగ్రామ్ ఛానల్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి క్రిప్టో ప్రీమియం ఛానల్, ఇది వచ్చేసి మీకు సండే రోజు నేను అనాలిసిస్ చేసి క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ చూడండి ఫేక్ బ్రేక్అవుట్ అయింది 75 minutes టైం ఫ్రేమ్లో. దాని తర్వాత మార్కెట్ వచ్చేసి ఎప్పుడైతే ఈ జోన్ బ్రేక్ అవుతుందో డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పి క్లియర్లీ మెన్షన్ చేశాను. ఇది వచ్చేసి మీకు November 29th క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. సో ఇక్కడ ప్రీమియం ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలనుకోండి. అండ్ క్రిప్టో స్కాల్పర్ ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. ఇక్కడ మీకు 5 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ మీరు చూసినట్టయితే సెల్ సిగ్నల్ వచ్చింది ఇథీరియంలో. అండ్ బిట్ కాయిన్లో కూడా చూడండి సెల్ సిగ్నల్ వచ్చింది ఇవాళ మార్నింగ్. అండ్ అక్కడ నుంచి ట్రెండ్ క్లీన్గా